యూనివర్సల్గా పార్టీ కోసం ఖర్చు పెట్టడానికి ఇక్కడ కూర్చున్న వారు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఏ ఒక్కరికి కూడా మాకు పదవి వ్యామోహం లేదు. కొత్తగా వచ్చిన నూనె మల్లికార్జునతో పాటు దాదాపుగా 36 బస్సుల్లో ఆయన 10 బస్సుల పైన పెట్టిన పరిస్థితి ఉంది. నాకు ఇది కావాలి, నా వ్యక్తులకి ఇది కావాలి అని అడిగిన పరిస్థితి ఇక్కడ ఉన్న ఫ్రంట్ లైన్లో వాళ్ళకి ఎవరికి కూడా లేదు. మేము జనసేన పార్టీకి పనిచేయడానికి ముందుకు వచ్చాం. మాతో కలిసి పనిచేయడానికి పాతప్పుడు అంటే నాకంటే సీనియర్లు ఉన్నారనుకుంటే వాళ్ళని కూడా గౌరవించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. అంతేగాని జిల్లా అధ్యక్షుడు పోయి ఎటు పోవాలో తెలియని పరిస్థితిలో ఒక కేంద్ర జిల్లా పార్టీ కార్యాలయం ఏర్పరిచి ఆ కార్యాలయానికి అందరినీ క్రోడీకరించి జమీరన్న ఎంతో సహృదయంతో ఎవరు వచ్చినా కూడా ఆస్వాదిస్తారు. ఏ చిన్న సమస్య వచ్చినా కూడా మా వేములపాటి అజయన్న గారు స్పందిస్తారు, వాళ్ళకి న్యాయం చేసే పరిస్థితి ఉంది. సోకాల్డ్ నాయకులారా, ఎవరైనా అవసరం అయ్యి కనీసం మిట్ట మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో మీకు ఫోన్ చేస్తే మీరు సహాయం చేసే పరిస్థితిలో ఉన్నారా? కనీసం ఫోన్ లిఫ్ట్ చేయలేని పరిస్థితిలో కూడా ఉన్నారు. ఇది మరొకసారి తెలియజేసుకుంటున్నాను. జనవాణి అనే కార్యక్రమంతో అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి చేరువయ్యాడని చెప్పి మా వేములపాటి అజయన్న ఇక్కడ జనవాణి కార్యక్రమం చేస్తే దాదాపుగా మా టీంతో ఒక 10 మంది ఆడపడుచులకి న్యాయం చేసాం. ఆడపడుచులను ఇక్కడ కూర్చోబెట్టి కూడా నేను మాట్లాడించగలను. ప్రయోజనాల కోసం, పార్టీ అభివృద్ధి కోసం పనిచేసే నాయకులను దిశానిర్దేశం వహిస్తున్న వేములపాటి అజయన్న గారిని మరొక్కసారి మీరు ఈ విధంగా బయటపెడితే మేము ఉపేక్షించే పరిస్థితి లేదు. మేమే కాదు, అధిష్టానం కూడా మీ వెకిలి చేష్టలను చూస్తూనే ఉంది. ఖచ్చితంగా వేటు తప్పదు అని చెప్పి నేను మరొక్కసారి మనవి చేస్తున్నాను.